ప్రచార రథం అనేది తిరిగి క్యాంపెయిన్ చేయాలి కానీ ఒక దగ్గర ఆపి సౌండ్ పెట్టారు. రజనీ గారి ఇంటి ముందే పెట్టి కావాలని చెప్పేసి చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదమ్మా. అది కేవలం ఓటమి భయం. మళ్ళీ చెప్తున్నాం, ఓటమి భయంతోనే వాళ్ళు ఈ చర్యలని చేస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల నిన్న జరిగిందంతా కూడా మీడియా చూసింది, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చూశారు. వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు, ఓటమి భయంతో ఈ విధంగా చిల్లర వేషాలు వేస్తుంది టీడీపీ. బ్యాక్గ్రౌండ్ వాళ్ళ టీడీపీ నాయకులుండి ఈ చెంచాగాళ్ళని పంపించి ఆ ప్రచారాలను తిప్పడం వల్ల ఒరిగేదేం లేదు. వాళ్ళ చెంచాలు వచ్చి మా ఇళ్ల ముందు ఏదో గొడవ చేస్తే ఒరిగేదేం లేదు. ప్రజలు ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో రేపొద్దున ఓటింగ్ చేసి అత్యధికమైన మెజార్టీతో రజనమ్మ గారిని గెలిపిస్తారు. మీరు ఎన్ని అల్లర్లు చేసినా, ఎన్ని రోజులు రోడ్లెక్కినా, ఎంత రాళ్ళదాడి చేసినా కానీ ప్రయోజనం లేదు. తిరిగి మేము దాడి అనేది చేయటానికి ప్రయత్నిస్తే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? మేము చిట్టకి వేస్తే ఆ సౌండ్కే మీరు ఇళ్లలో కూర్చోవాలా? మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఒక్క 15 రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉంది. ఈ టైంలో కూడా మీరు చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారంటే మీకు భయం పట్టుకుంది, మీ నాయకుల్లో భయం పట్టుకుంది, మీలో భయం పట్టుకుంది. మీ క్యాడర్ కూడా ఇళ్లలో కూర్చొని ఏం చేయలేక, మీరు చేయడానికి ఏం లేక, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లేదు ఎవరు. అసలు మాధవి కనీస కార్యకర్తలాగా కూడా రిసీవ్ చేసుకోవట్లేదు మాధవిని. ఈ రోజున మా రజనమ్మ గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అసలు ఒక పెద్ద దేశ నాయకురాలను చూసినట్టు చూస్తూ ఉన్నారు. మా మనిషి అని చెప్పి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మీరు రానవసరం లేదమ్మా, మీకే ఓట్లు వేస్తాము, మీరేంటో తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు, మీ మంచితనం చేసి మీరు చేసిన సేవా కార్యక్రమాలు పేటలు ఎలా చేశారు, ఇక్కడ ప్రజల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అన్ని ఈరోజు చూడండి ఆఫీసుల్లో కానీ ఆవిడ వెంట రజనమ్మ గారి వెంట కానీ కులాలకి మతాలకు అతీతంగా నడుస్తూ ఉన్నారు. ఎవరిని పిలిచే పరిస్థితి కాదు, పిలవకుండానే అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. ఒక బీసీ మహిళకి ఇచ్చారనే ఇది కానీ ఎక్కడా కనపడదు. ఓసీలు తిరుగుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తిరుగుతూ ఉన్నారు. వాళ్లే రేపొద్దున పెద్ద ఎత్తున ఓటింగ్ వేసి రజనమ్మ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చిల్లర వేషాలు టీడీపీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని తిప్పి కొట్టడానికి ఓటు అనేది కూడా ఓటర్లు పశ్చిమ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు కార్యకర్తలు అల్లరి చేస్తుంటే రజనీ వాళ్ళు ఆపే ప్రయత్నం ఏం చేయలేదంటారా? ఆపాల్సినంత అవసరం మాకు లేదమ్మా. కాకపోతే అది ఇంటి దగ్గర ఏంటంటే మా వాళ్ళు కొంతమంది ఉంటారు, మేడం గారు ఇల్లు కానీ ఆఫీస్ కానీ పనుల మీద ఎలక్షన్ టైము ఏదో ఉంటారు. కొంతమంది ఉండటం వల్ల దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు కూడా ఘర్షణ పడటం జరిగింది. 23 మంది సీట్లు ఉన్నవాళ్ళు వాళ్ళే ఏదో 4 నేసుకొని వస్తే 151 సీట్లు ఉన్నవాళ్ళు మేము ఎంతమంది నేసుకొని పోవాలా? మేము తలుచుకుంటే చిట్టికలో పని వాళ్ళని ఏదైనా చేయాలంటే, కానీ మాకు అవసరం లేదు. ప్రజాదరణ ఉంది, మేము గెలవబోతా ఉన్నాము. ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేనే లేదు. మేము భయపడే ప్రసక్తి అయితే లేదు.